మహాగజేంద్రంబు మార్గమున జంచుండు కుక్కలెన్ను మరుగుటలేదు. లేదు, నేనెన్ని విధముల నా యంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్తెట్లైనా లోకమున వెల్లడి కాకమాను. నిరర్ధకంగా దురర్ధ ప్రతిపాదులకు లోకులు అనేక విధంబుల తలంపకమాను. అటు పిమ్మట నన్ను సందేహింపకమాను. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థానం ఏర్పరచుకొనకమాను. అభయశంబున జీవించి ఉండటి కంటే మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకం. పోనిమ్ము, ఈ అవమానము భరింపజాలక దుర్మరణమునకే సాహసించున్నను ప్రయోజనమేమి? ఏమీ అభిమాన ధనుండకు సుయోధన సార్వభౌమునక అవమానము. ఆ దుర్జాతి శుద్ధాంతము లజ్జావిహీనత పరిహసించునుగాక. నా ఎంతటి వానికి అవమానం తటస్థించునా? మహాగజేంద్రపు మార్గమున జంచుండు కుక్కలెన్ను మరుగుటలేదు. లేదు, నేనెన్ని విధముల నా యంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్తెట్లైనా లోకమున వెల్లడి కాకమాను. నిరర్ధకముగా దురర్ధ ప్రతిపాదులకు లోకులు అనేక విధముల తలంపకమాను. అటు పిమ్మట నన్ను సందేహింపకమాను. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థానం ఏర్పరచుకొనకమాను. అభయశంబున జీవించి ఉండడి కంటే మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకం. ప్రాణ పరిత్యాగ అనంతరమైన ఈ సెడు తప్పున మానిని పరిహాసపాత్రుండగా మానవతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటకరూపం ప్రదర్శింపబడదా? కావున సర్వ విధంబుల మరణంబు గర్హితంబు. జీవించి ఉందమన్నా పరనారీ పరిహాస పంక కలింకిత జీవుండనే మణిగిండు దుర్పరం. ఏమి చేయదు అచేతనమగు భూపతిరాగమే పాదహతుని సైపంజాలక మానవుని మూర్ధము ద్రోహించి తన పగను తీర్చుకుంటుండ సచేతుండనే సభలుండనే సార్వభౌముండనే నేను ఒక్క ఆడది మొనరించిన యభక్తునకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచుకున్న జాలని అకటా నా అవమానములకన్నిటికీ కారణమైనది ఆ మైసభ్యే కదా. నా క్రోధములకు ఇనుగు పట్టైనది ఆ మైసభే కదా. తుదకు నా జీవితముని స్వస్థితికి ఆక్రమింపజేసినది ఆ మైసభే కదా. ఏమి కాల వైపరీత్యము! తొట్టుదొలుగా రాజసీమే లేకుండా ఎంత నిట్టిపాటు పుట్టనే పుట్టదు కదా. ఔరా ధర్మజ, రాజసూయము దుర్యోధనభిమాన పుష్పోభవన నిర్మూలన మనకు విశ్వాయ సదృక్షమైనది. దురాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీన